ఎవరి జాతకం ఎట్లా ఉంది, అసలు దునియాలో ఏం జరుగుతుందో ఈ యొక్క కథమాతల మీద కనిపెడదాం. ముందుగాల మహాపత్రికల హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దు, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలి. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏరే మతాల వాళ్ళు ఒక్కడు నలుగురు చేసుకొని పిల్లలుగా అంటుండు 10 మందిని. ఈ హిందువులు ఏంది కావచ్చు, ఒక్కలే ముద్దు అని ఒక్కరి ఇద్దరినే కంటుర్రు, మళ్ళీ వాళ్ళని బయట దేశాలకు పంపిస్తుర్రు. మరి భారతదేశంలో ఉన్న హిందువులు తక్కువైపోతుర్రు. అందుకనే మీరు ఏం చేయాలి, ఇక రేపటి సంది పుసా మీరు కనాలి, పిల్లల్ని కనాలి. కనుర్రా మామలు కానీ మాయలు కానీ కడుపు నిండా పిల్లలు కానుర్రి, మన హిందువుల సంఖ్య తక్కువైపోతుందని పాపం నెత్తి నోరు 2 కొట్టుకుంటుండు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న ఒక్కసారి ఏం మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది కూడా మనం ఒక్కసారి ఇందాము. ఏమో అనుకొచ్చిండు. పెద్ద మనిషి నిన్న బాగానే తనలాడుతుండు. అరే రామా, ఇంత పని అయిపోయాగారా, గిట్టట్టు అయిపోయాగారా అని పాపం బాధపడుతుండు పెద్ద మనిషి. ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది ఇగోది. జూమ్ పెట్టి అప్పుడప్పుడు జీవారెడ్డి షాపింగ్ మాల్ సినిమాలు చూసిండ్రు, అన్ని ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లో? హిందూ వైద్యదాలు చంపారు, ఇంకెందుకు కులపించింది చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగిండ్రా? ఇడు తమిళోడా, ఇడు మహారాష్ట్రోడా, ఇడు భాష తెలుగు అడిగిండా? హిందూ అయితే కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులో కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాడు వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం మొత్తం హిందువులో. ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోరు పిల్లలు, కడుపు నిండా కనుకోరు లేరా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7-8 మంది. ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే ఆయన సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అది పుట్టినోడే మామరే. అన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది, ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కోళ్ళతో ఎట్లా ఆడుతావు? 2 కోళ్ళతో ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుధీల్ బాంబులు చూస్తే భయపడతాడు పోరడు. ఇవి కూడా ఆలోచించండి, ఇంత కష్టపడుతుంది. ఇది కథ. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ రకంగా భయం వెళ్ళబోసుకుంటుండు. ఒక లింగాన్ని అంటురు, ఆ లింగాన్ని సముద్రాలు దాటిస్తుర్రు, ఖండాలు దాటిస్తుర్రు. మరి ఇక్కడ ఇదేంది? వెనకడికి మన తాతల ముత్తాతల కాలంలో కోడి పిల్లలోనే గుంపెడు ఉండేది ఇంట్లో, ఎంత సందడి ఉండేది. ఒక యాటను కోసుకుంటే సరిపోకపోయేది కుటుంబానికి. నాకింత జీడికంటి రావణవారు పలారముల్లో అంటే ఉరుకుల పెట్టి నాకు అని చెయ్యి చాపినట్టు, అమ్మ నాకు బువ్వ, అమ్మ నాకు గట్క, అమ్మ నాకు ఇది, అమ్మ నాకు అది, అమ్మ నాకు అంబలి, అమ్మ నాకు పెరుగు. ఈ రకంగా మరి ఆనాడు కాలం వెళ్ళ తీసిర్రు. ఉమ్మడి కుటుంబంతో ముద్దుగుండేది. ఇక రానున్న రోజుల్లో హిందువులంతా సబ్బండ వర్గాలు, హిందువులు ఒక లింగాన్ని అంటుర్రు. ఆ లింగాన్ని కెనడాలో ఉంచాలా, అమెరికాలో ఉంచాలా, ఆస్ట్రేలియాలో ఉంచాలనా, జపాన్లో ఉంచాలనా, బ్రిటన్లో ఉంచాలనా, జర్మనీలో ఉంచాలనా, దుబాయ్లో ఉంచాలనా? ఇట్లా కలలుగా అంటుర్రు. ఇక ఇప్పటికైనా హిందువులు మొన్న పహల్గాంలో దాడి, ఉగ్రవాదులు ఏ రకంగా దాడి చేసిర్రు? నువ్వు తెలుగునివా, మరాఠోనివా, కర్ణాటకోనివా, కేరళోనివా, ఒరిస్సా ఓనివా, కలకత్తా ఓనివా, పశ్చిమ బెంగాల్, బీహార్ ఓనివా అని చూడలేదు. వీడు హిందువా కాదా? హిందువు అయితే కథం వేసి. అందుకనే ఇక ఆయన ఇప్పుడు సబ్బండ వర్గాలకు పబ్బతి బట్టి
ఏం మొక్కుతుండంటే మీరు జర పిల్లల్ని కనుర్రి, ఒకే ఒక లింగాన్ని కానీ ఆ లింగాన్ని కూడా ఇక్కడికి వెళ్ళి బయట దేశం పంపిస్తుర్రు. మన జాతి, మన హిందూ జాతి అంతరించిపోతుంది, రాబోయే రోజుల్లో కనుమరుగవుతుంది, దయచేసి మీకు పద్ధతి బట్టి చెప్తున్నా అని ఈ రకంగా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాత్రం ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడు మనిషికి ఎంత కోపం మీద ఉండా. పిల్లల్ని గంటలేరట, పిల్లల్ని కనాలి అనేది మాత్రము ఇక పాపం మరి గుడ్ల నిండా నీళ్ళు తెచ్చుకొని పద్ధతి బట్టి చెప్తా ఉన్నాడు. మరి ఇప్పటికైనా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అడుగుజాడల్లో ఇక మరి హిందూ జాతి నడవాలని, పిల్లల్ని కనాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు సంఖ్య తక్కువైపోతుందట. ఏమనంటే ఒకే ఒక లింగం అనేది బాగా ముద్రపడిపోయింది, అది బాగా గుండెల్లో నాటకపోయింది కాబట్టి అది తీసేయాలి, పిల్లల్ని కనాలి. కనురు ఒకలో నాకు కనురి, ఎంత మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుండు. ఇక చూద్దాం మరి ఈ రాకేష్ రెడ్డి మాటలు పట్టుకొని ఎంతమంది పిల్లల్ని కంటారు, రేపు ఇంకా ఏ రకంగా అవుతుంది అనేది ఇంకో 2-3 ఏళ్లకు చూద్దాం కథ ఎట్లా ఉంటుందో. హిట్ 3 వసూళ్ల సునామీ. త్రిష పెళ్లిపై వదంతులు, ప్రస్తుత ప్రచారంపై ఇంకా స్పందించని త్రిష శంభు. ఇవ్వు. ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే, ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే. రసరాగ రంజితవో రమణి, మృదు మధుర భావ తరంగిణి, రారావెనా కవిత నవనీత మృదిత. నీ అదరముపై చిరునవ్వులు చిరికిన కనులలో బలపు కలిమిని నిలిపి, నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై, కవన సరసున కలువ కన్యవై, కవ్వించి మురిపించే మురిపేము నీవే. కవన కథానాన మధుర డోలికల మైమరిపించే మంజీర రసలీల హేలా. వెన్నెల జాబిలివై వేకువ సంధ్యవై, జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నరచగారావే. రసరాగ రంజితవో రమణి, మృదు మధుర భావతరంగిణి. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలికివా, శిల్ప భావన ఉలిమొన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా. ఏమని పిలవనే నిన్ను, ఎవరని తరవనే నిన్ను, ప్రణయ జగతిలో వెలసిన మన్మథ బాలవా, ప్రభాత గీతివా అని ఇక ఈ రకంగా ఇప్పుడు తెలంగాణ పర్సు పోరగాళ్ళు రాసుకొని పాడుకోవలసిన ఇక రోజు గడియ దగ్గరికి వచ్చిందట. ఇప్పుడు ప్రపంచ అందగత్తెలు హైదరాబాదు, తెలంగాణ గడ్డ మీద హైదరాబాదు నడిబొడ్డున అడుగు పెట్టబోతున్నారు. 102 దేశాలకు వెళ్ళి ప్రపంచ సుందరీమణులు ఆహా ఓహో అన్నట్టుగా ఇక ఇక్కడ మాత్రం ముస్తాబు చేసి రెడీగా, కనీసం రోడ్ల మీద బిచ్చగాడు కూడా కనపడకుండా ఇక మరి సర్కారు ఉపాయం చేసిందట. వీళ్ళకు స్వాగతం పలుకుంటా మరి మామిడి తోరణాలతోటి ఇంకా వీళ్ళను లోపలికి తీసుకుపోయి ఇక రేపు కథ ఇక మరి ఎవరు ఇంట్లో ఏంది ఏం కథ, ప్రపంచ సుందరీమణుల అందాల పోటీలలో మరి ఎవరు విజయం సాధించబోతుర్రు, మొత్తానికి 102 దేశాలల్లా మరి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అనేది ఇక మరి ప్రపంచవ్యాప్తంగా కదిలి ఇలా తెలంగాణ వైపు వస్తున్నారు, తెలంగాణ దిక్కు మళ్ళీ చూస్తున్నారు అనేది ఇక మరి సర్కారు ఈ రకంగా చెప్పుకొస్తున్నది. అయితే ఇక ఇంట్లో బీఆర్ఎస్ కోజాగలు ఏమంటున్నాయి అయ్యా అంటే 200 కోట్లు వృధా చేస్తుర్రు, అందాల పోటీలకు 200 కోట్లా అని ఇక వాళ్ళు ముక్కిరుస్తుర్రు. అరే నాయన అది కాదు, 102 దేశాలకు వెళ్ళి ప్రపంచ సుందరీమణులు, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఏంది ఏం కథ, మనం ఇక్కడ చేసే ఘనకార్యం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో వీళ్ళని హైదరాబాద్కే పరిమితం చేయరాట. హైదరాబాదు చుట్టూతో ఉన్న పర్యాటక కేంద్రాలు ఏదైతే ఉన్నాయో క్షేత్రాలు అయితే వాటిని చూపిస్తారట. వాటితో పాటు పక్క జిల్లాలలో ఉన్న పురాతనమైన ఏవైతే దేవాలయాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తాము. అంటే ఇక్కడ తెలంగాణ వైభవం ఎట్లా ఉంది ఇదంతా ప్రపంచానికి తెలవాలి. అప్పుడు ఏమైంది, అమ్మా తెలంగాణకు ఇంత చరిత్ర ఉందా, ఇంత పెద్ద భాగవతం ఉందా అనేది
అప్పుడు ప్రపంచ దేశాల వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందడుగేస్తారు. అప్పుడు రాబోయే రోజుల్లో మన తెలంగాణ రూపురేఖలు మారతాయి అని ఇక ఈ రకంగా అందుకే మేము కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నామని సర్కార్ అంబాయం. అయితే చూద్దాం. అందాల ఆతిథ్యం అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న హైదరాబాద్. తెలంగాణకు క్యూ కట్టిన అందగత్తెలు ప్రపంచం చూపు తెలంగాణ వైపు. మే 10 నుంచి 31 వరకు వేడుకగా పోటీలు. 7 నుండి సన్నాహక కార్యక్రమాలు షురు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక, ఆధ్యాత్మిక, మెడికల్, సేఫ్టీ, టూరిజాన్ని తెలియజేసేలా ప్రణాళికలు. నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు. ఇక ఇది మొత్తానికి ప్రపంచ సుందరీమణులు ఇక మరి హైదరాబాదు నడిబొడ్డు మీద అడుగు పెడుతున్నారట. ఇక ఎట్టవుతుంది ఏంది ఏం కథ మొత్తానికి పెట్టుబడిదారులను గుంజుకొచ్చే ఉపాయంగా ఈ ఉపాయం చేసుకొస్తున్నారు. చూద్దాం రేపు ఎట్లా ఉంటుంది ఏంది ఏం కథ అని. నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు. పెద్ద మనిషి తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకు 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే సమరం అంటూ ప్రకటనలా. గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరిపై యుద్ధం? ప్రజలపైన. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? ఎక్కడ అప్పు పుట్టట్లేదు. ఢిల్లీలో అపాయింట్మెంట్ కోరితే ఇవ్వట్లేదు. కొత్త అప్పులు పాత అప్పుల మిత్తిలకే సరిపోతున్నాయి. దివాలా తీయించి కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకున్నాడు. 3 నెలలకోసారి బయటకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండు. రియల్ హీరోస్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు అంటే ఆయనకు మరి పానము ఎంత ముక్కులకు వస్తాయి అనాలి. తెలంగాణ నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుంది. దాన్ని నేను సొదబట్టలేక శోధించలేక ఇది చేయలేక అది చేయలేక అయ్యే నిగ్గుకుంటా శరానికి దండలాడుకుంటా తెలంగాణ సంసారాన్ని గుంజుకొస్తున్నా అని ఈ రకంగా ఈయన ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఇక సరే మరి దరిద్రం నాట్యం ఆడుతుంది తెలంగాణ నెత్తి మీద కూర్చొని మరి మంచో చెడ్డో జర ఆలోచన చేద్దాము రావయ్యా అంటే రాను. ఎందుకంటే ఇక పెద్ద మనిషి ఇట ముక్కు మీద ఏదేసుకొని నేరాను అసెంబ్లీకి రాను, నేను రాను అసెంబ్లీకి రాను. అంతేనా? నేరాను అసెంబ్లీకి రాను, నేను రాను అసెంబ్లీకి రాను. నేను ఉంటా ఫామ్ హౌస్లో వంతా, నేను ఉంటా ఫామ్ హౌస్లో వంతా. నేను పోను గజ్వెలు పోను, నేను పోను గజ్వెలు పోను, నేను పోను గజ్వెలు పోను, నేను పోను గజ్వెలు పోను. నేను తిరగను జనాలల్లో ఉండను, నేను పోను జనాలల్లో ఉండను. నేను అసెంబ్లీకి రాను, అటు గజ్వెలుకు పోను. బాయికాయనే ఫామ్ హౌస్ కానీ పక్కేసుకొని పండుకుంటా అని ఇప్పుడు ఆయన మొండికేసి పట్టుబట్టి బాయికాడ పొలం బార పెట్టుకుంటా కేసీరావయ్య అండబెట్టిండు. ఇక మరి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని గుసబెట్టి నాట్యం ఆడిపిస్తున్నావు. నేను ఏం చెయ్యా ఎట్ట చెయ్యా అయ్యా? ఆనాడు తెలంగాణ ఏర్పాడే నాటికి 5 నుంచి 600 కోట్లే ఖర్చు పెట్టేది నెలకు. ఇక ఇప్పుడు కేసీరావయ్య గద్దెనెక్కినాక దాదాపు ఇప్పుడు 7,000 కోట్లు నెలకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆయన అప్పులకు కేసీరావయ్య చేసిన అప్పులకు ఈయన మిత్తిలు కట్టుకుంటూ వస్తుండు. ఇక ఇది రాబడి, తెలంగాణకు రాబడి
18,500 కోట్లు ఖర్చు వస్తుందట నెలకు. మరి ఎట్లా చేయాలి? ఇక్కడ ఖర్చు ఎంత వస్తుంది? సర్కారు పథకాలకే అనుకో, ఉద్యోగస్తులకే అనుకో 22,500 కోట్ల ఖర్చు వస్తుంది. అట్టనైనా సన్నబియ్యం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం 500కు, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఆడోళ్లకు ఉచిత బస్సు ఇస్తున్నాం. తెలంగాణ సంసారాన్ని నిగదీసుకుంటా సాగదీసుకుంటా శరానికి తనలాడుకుంటా వస్తున్నాము. మరి ఏం చెయ్యా? 7,000 కోట్లు మరి ఈ రకంగా కేసీరావు చేసిన అప్పుల కుప్పకే ఆ షిప్పల్నే పెట్టవలసి వస్తుంది. అందుకనే నన్ను కోసుకొని తిన్నా తూటు పశ లేదు. ఆ 18,500 మీ చేతిలో పెడతా, మీరు వంచుర్రి. ఏది ఆపమంటారో ఆపుర్రి, దేనికి పెట్టమంటారో చెప్పుర్రి అని ఇక ఈ పెద్ద మనిషి పాపం రేవంత్ రెడ్డి ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. అసలు మరి ఎట్లా, ఏంది, ఏం కథ అని ఇప్పుడు ఆయన ఇగో నిన్నేమో అనుకొచ్చిండు. నిన్నేదో అనుకొచ్చిండు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటదో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు అది లేదు, ఇది లేదు, మా దాన్ని విలీనం సర్కార్లో విలీనం చేస్తామన్నారు మా సంస్థని. మరి అది ఏమాయే ఎట్టాయే? ఆనాడు కేసీరావయ్య ఆడంగిడంగా ఇక మరి పొల్లు మాటలు మాట్లాడిండు, పొరక చేసిపోయిండు. మళ్ళీ ఇప్పుడు నీ సంగతి ఏంది, ఎట్ట చేస్తావు, ఏంది, ఏం కథ అని ఇప్పుడు ఆలు బిర్రుగా బట్టి ఇక రేపో మాపో మేము ధర్నాకు దిగుతాము, పని బంద్ చేసి రోడ్లు ఎక్కుతాము అని ఇప్పుడు వాళ్ళు సంతకాలు కడితే ఇక చర్చల మీద చర్చలు, పొన్నం ప్రభాకర్ ఓ దిక్కు, ఇక పెద్ద మనిషి చెప్పుకుంటే మీటింగ్లలో ఓ దిక్కు, ఇక ఈ ఆర్టీసీ వాళ్ళే 2 గ్రూపులుగా విడిపోయి ఇక ఇంట్లో కొంతమందికి పోతపాలు నడుస్తున్నాయి, కొంతమంది ఏమో సర్కారు దగ్గరికి వచ్చి మంతనాలు జరుపుతున్నారు. కానీ మొత్తానికైతే మాకు న్యాయం చేయాలి మా ఆర్టీసీ కార్మికులకు అని ఇప్పుడు వాళ్ళు బిర్రగా బయట కూర్చున్నారు. మాకు జీతాలు పెంచాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా ఆర్టీసీ సంస్థను సర్కారులో విలీనం చేయాలని ఇప్పుడు వాళ్ళు బిర్రుగా బయట కూర్చున్నారు. ఇక అందుకనే నన్ను ఓసుకొని తిన్నా నా కాడ తూడు పైస లేదు. వచ్చేది 18,500 కోట్లు. మరి ఈ సంక్షేమ పథకాలకు ఏమి ఇవ్వాలి, ఉద్యోగస్తులకు ఏమి ఇవ్వాలి? అయినా కూడా ఉద్యోగస్తులకు 1 తారీఖే జీతం ఇస్తున్నాము అని ఇప్పుడు పెద్ద మనిషి చెప్పుకొని వస్తుండు. ఇక ఉన్న సంవత్సరం అంతా బయట పెడుతుండు. ఇప్పుడు తండ్రికి 4 కొడుకులు. ఒక్క ముచ్చట చెప్తా. ఇప్పుడు 4 కొడుకులల్లా ఒకనికి ఏమో ఇక మటన్ కూర కావాలంటుండు. ఇక ఒకరికి సరే కర్రీ గంజో ఇంత కారమో బోరమో అయినా చదువుకపోతా. ఇక సరే మా అమ్మ ఏది పెట్టినా నేను తింటా అని ఒకడు. ఇక ఏం చేద్దాము, ఇక మన సంసారానికి ఇట్లా ఉంది, జర్రంతా నెగ్గించుకోవాలి. జర ముందు జర్ర ఆడంగా జర్ర మనం కొద్దిగా అటు ఇటు నెగ్గిస్తే ఇక ముందు జర బాగుపడతామో ఏమో అనే ఓ ఆశ. ఇక ఇంట్లో నాకు అది కావాలి ఇది కావాలి అని మరి పోరాటం చేస్తే, పంచాయతీ పుడితే, బజార్లో పడితే ఏమవుతుంది? రచ్చ.
రచ్చారంబోలై రాజ్యం వెలుపులా గెలిచిపోతుంది. ఇక రేపు మనకు 10 రూపాయలు ఆడ సంసారం గిట్టినాట గట్టినాట అని ఆగం జగన్నాథం కాడికి వస్తుంది. 10 రూపాయలు పుట్టగది కూడా కావు. అందుకనే మనమే పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి? మీరు ఉద్యోగ సంఘాలలో ఉద్యోగస్తులు అందరూ పోయి ఇప్పుడు ఈ పోరాటం ఎవరి మీద? ప్రజల మీద చేసినట్టే ఉంటుంది. అందుకనే జర్ర ఓపిక పట్టుర్రి, జర్ర ఐసుర్రి. ఇప్పుడిప్పుడే జర్ర ఆడంగిడంగా తిప్పుకుంటా మలుపుకుంటా చిన్నగా సై చేసుకుంటూ వస్తున్నా ఆ పొక్కలు ఇట్లా ఊడుపుకుంటా పొక్కలు ఇట్లా మన యమకొండ రాక్షసి నోరు తెరవది. యమకొండ రాక్షసి నోరు తెరిస్తే ఇట్లా వెళ్ళిపోతుంటుంది కదా, అగో అంత పెద్ద పొక్క చేసిపోయిందట ఆయన. ఇక ఆ పొక్కన గుడిపాలంటే ఆ ఎంత గుడిపినా లోపలికే పోతుంది సంసారం. అందుకనే ఇక రోజుకింత ఇక మరి సంసారం లోపలికి అవుతుంది కాబట్టి దాన్ని ఎట్లా చేసి కూర్పుకు రావాలి అనేది ఉపాయం చేస్తున్నా. ఇక మరి వాళ్ళలాగా నేను సర్కారు భూముల ఏడపోతం పెట్టలే. వాళ్ళ 10 ఏళ్ళ రాజ్యంలో ఎక్కడెక్కడ ఏ భూములు అమ్ముకున్నారో లోకానికి అంతేరికే. కానీ నేను ఒక గుంట భూమి కూడా అమ్మలేదు. జర్ర సైసూర్రి సంసారం ఎట్లా తిప్పుకొద్దాం, ఏం చేద్దాం, ఏ రకంగా మన సమస్యని పరిష్కరించుకుందాం, మీరు తొందరపడకూర్రి అని ఇక రేవంత్ రెడ్డి ఇక ఈ రకంగా నన్ను కోసిన నా కాడ తూడు పశ లేదు అని మొత్తానికి కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుండు. చూడాలి మరి ఆర్టీసీ కోల్యాగలు ఏమన్నా నిమ్మలపడి మరి తవ్వకొస్తాయా, లేకపోతే కాడెత్తేసి ఇక మరి పూతపాలు పోసుకొని ఉరుకులో పెడతాయా అనేది చూద్దాం రేపు. ఇగో ఇది కథ. దా ఇగో చెప్తూ చూడు పొన్నం ప్రభాకర్ కూడా సమ్మె చేయదు, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమస్యలు తొలగిపోతున్నాయి, సమ్మె చేయవద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మినిస్టర్ క్వార్టర్స్లో సోమవారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామారెడ్డిలతో పాటు ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రితో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని, మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. సమస్యలు వినడానికి తాను ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని, ఒక్కటైనా ఇబ్బంది పెట్టామా అన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చామని వెల్లడించారు. ఇక ఈ రకంగా జర భుజగిస్తుండు. చూడాలి మరి కోయిలాగల కథ రేపు ఎట్లా ఉంటుంది, ఏంది ఏం కథ. బీఆర్ఎస్లో కుర్చీ పంచాయతీ. హరీష్ కాంగ్రెస్లోకి రావడానికి ప్లాన్ చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఖచ్చితంగా వచ్చేవారు. గులాబీ పార్టీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. కులగణనపై బీజేపీ ఏనాడు నోరు విప్పలేదు. ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్. ఇక ఇప్పుడు ఈ పంచాయతీ ఎట్ట ఉంది, ఏంది ఏం కథ అంటే ఇక ఈ భాగవతం ఇప్పి చెప్పుకుందాం. ఇప్పుడు కుర్చీ నా కోసం అని ఇప్పటిదాకా మనం అన్నాం. ఇప్పుడు కుర్చీ కోసం ఇక మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కథ, మరి ఏం పంచాయతీ ఏంది అంటే ఇక మరి పెద్ద మనిషి బారు బూరు బచ్చన్నపేట అని
ఇక తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే దేశ్కి నేత అని నేను దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతా అని దాన్ని బీఆర్ఎస్గా మార్చిండు. ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇక ఏముందే మన మనిషి అనుకుంటే మన కొంప ముంచిపోయిండు, మనకే ఎసరు పెట్టిండు, ఇక మన కిందికి నీళ్ళు తెచ్చిండు, తిన్నింటి ఆశాలు లెక్క పెట్టినట్టుగా తిన్నకాడ పక్క సాపర కాల్చినట్టుగా తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి మన తెలంగాణ మనం ఆ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి మనం కన్నబాధలు పడి సబ్బండ వర్గాలం ఏకమై మనం ఉద్యమాన్ని ఉధృతం చేసి మనం ఇది చేసి తెలంగాణ తెచ్చుకున్నాక ఆఖరికొసరికల్లా ఈయన తెలంగాణ ఇచ్చిపెట్టి భారత రాష్ట్ర సమితి అని పాయే, ఇది ఎక్కడ చిత్రము, ఈయన ఇక మన మనిషి కాదు అనేది జనాలు వాళ్ళ గుండెలకు వెళ్ళి తీసి ఆ ప్రేమను పెంటగడ్డ పాలు చేసారు. ఇక ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది రాబోయే రోజుల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి అయితేనే భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మనం ఏమన్నా పేరు మార్పు చేసుకుంటేనే మనకు పుట్టగతులు ఉంటాయి, రేపు మన పార్టీకి మనుగడ ఉంటుంది, బతికి 10 కాలాల పాటు ఉంటుందేమో అన్న ఆశ ఇప్పుడు వాళ్ళకు కలిగి మళ్ళీ ఇది చేద్దామంటే మరి అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఒప్పుకుంటారా? భారత రాష్ట్ర సమితి ఫిక్స్ అయిపోయినాక దాన్ని మళ్ళీ ఎట్ట గెలిగిస్తావు, ఏం చేస్తావు, ఇక ఛాన్స్ లేదు, ఇక అది ఆడ వండుకుంది. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంటి పోరు నడుస్తుంది. ఇక ఇప్పుడు హరీష్ రావు గోడ మీద పిల్లి లెక్క ఇటు కాంగ్రెస్లో పోదునా, అటు బీజేపీలో పోదునా, దేనిలోకి పోదును, ఏమిట్లో పోదును, ఏం చేయొద్దు, ఎట్ట చేయొద్దు. ఇక సోషల్ మీడియా సోపతి కేటీఆర్కు హరీష్ రావుకు ఎడవాసిపోయింది. సోషల్ మీడియా సోపతి వీళ్ళు హరీష్ రావు ఇన్స్టాకి వెళ్ళి కేటీఆర్ సోపతి కట్ చేసిందట. దాని అర్థమైందిగా, హరీష్ రావు ఏదైతే ఉన్నదో ఇన్స్టాగ్రాము, ఆ ఇన్స్టాగ్రామ్లో కేటీఆర్ సోపతి కట్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు పడతలేవు, నాకు ఇక పంచాయతీ వచ్చింది, ఇక నీ అంతలో నువ్వే నా అంతలో నేనే అన్నట్టుగా అయినట్టే కదా. ఇక ఇప్పుడు హరీష్ రావు పాపం ఒకటే లోపల మదన పడుతుండట, బాధపడుతుండట, కుర్చీలో పడ్డ ఎలుకోలే తనలాడుతుండట. ఎంత కాడికి వచ్చే నా పని మామ అని ఛాయలు బిస్కెట్లు అందించి మేనమామ వెంట తిరిగితే ఆఖరికి వస్తారకల్లా నా పని ఎంత కాడికి వచ్చే అని ఇక తీరుగా బాధపడుతుంటే అభిమానులు ఫోన్ల మీద ఫోన్లు చేసి కొంతమంది వచ్చి కలిసి ఏం చేద్దామన్నా ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది, ఏది జరిగినా మన మంచికేనే అని ఇక వాళ్ళు సంలాయించుకుంటూ వస్తూ ఉన్నారట. మొత్తానికి ఇప్పుడు రాములకు హరీష్కు ఇక లోపటంగా ఉప్పు నిప్పు లెక్క ఏదో మీది మాటకు మింజేసినే అన్నట్టుగానే ఉంది కదా, కానీ లోపల మాత్రము ఇగో ఈ రకంగా ఉంది ఇప్పుడు. అందుకనే మొన్న రజతోత్సవ సభలో ఎక్కడ కూడా హరీష్ మీద ప్రచారం కాకుండా చేసిర్రు, హరీష్ను పక్కకు పెట్టిర్రు, హరీష్ని ఆయన పేరు ఊసు లేకుండా చేసిర్రు. ఈ కథ నడుస్తుంది. ఇక సోషల్ మీడియా దోస్తానం అయితే ఇక ఇక ఎడవాసిపోయినట్టే. ఇక పాడేళ్ళకి కనుక పంచాయతీ వస్తే ఇక నీది ఆధారి నాది గోదావరి అంటే ఇక ఆయన అటు ఇక ఈయన ఇటు అన్నట్టుగా ఇప్పుడు అసవంటి పంచాయతీ ఇప్పుడు వీళ్ళకి మోపయింది. బాబా మరుదులకు ఇక యుద్ధము లోపటంగా నడుస్తుంది, ఇంకా బయటికి రాలే. బయట చేసుకోవాల్సిన ఇక నువ్వెంత అన్నది ఇక బయట ఒకటే ఉంది, ఇక తక్కువ అనేది లోపటంగా అన్నీ నడుస్తున్నాయి. ఇంకా ఈ కథ ఇట్లా ఉంది. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే ఇక తెలంగాణ రాష్ట్ర సమితి మార్చాలంటే ఇది అయితట్లేదు, మరి ఏం కథ అంటే ఇది ఇక రేపు బీజేపీలో విలీనం చెయ్యాలి అనే కాడికి వస్తుంది కథ. మరి ఎట్లా ఏం కథ గట్టెట్టయితే తాత అంటే ఇక ఆయన చెప్పే కదా. వరంగల్ సభలో కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణకు ఫస్ట్ విలను ఎవరు, కాంగ్రెస్. ఇక మరి తెలంగాణకు ఫస్ట్ విలను కాంగ్రెస్ అన్నాక ఇక అర్థమైపోయింది కదా జనాలకు. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు, ఇక బీజేపీలతోటి రాసుకొని పూసుకొని తిరగాలి. రేపు బీజేపీలో ఈ బీఆర్ఎస్ను విలీనం చేసి కథగా అమ్మించి ఇక కేంద్ర మంత్రిగా
కేంద్ర మంత్రిగా గాయలనగా మన ముఖ్యమంత్రి రేవంతమయ్య కేంద్ర మంత్రిగా కేటీ రాములు పోతాడు, రాజ్యసభ సభ్యురాలుగా ఈమె కవితమ్మ పోతుంది. ఇక పెద్ద మనిషి కూడా ఏదో ఒకటి తలిగిస్తే ఇక ఆయన కూడా చేత కాకుండా అవుతుంది. ఆయన కూడా మరి విమానం ఎక్కటానికే ఆయన చేతన అవుతలేదు. ఇక మరి ఈయన చిన్నగా ఏదో ఒక గవర్నర్గానన్నా ఇంకా ఏదో ఒక ఇరికిస్తే అయిపోతుంది అనేది ఇక ఆ కథ నడుస్తుంది లోపటంగా అని ఇక రేవంతమయ్య ఇదివరకే ఆంబయ్య వెళ్ళబోసుకుంటూ ఇక మొత్తానికి ఇప్పుడు కుర్చీ కోసం అయితే తన్లాట నడుస్తుంది. ఇక ఇంట్లోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళు రాజ్యం వెళ్తారు అనేది ఇప్పుడు జనాలల్లా ఒక వాడుక భాష అయిపోయింది. జనాల నాలుకల మీద ఈ పేరు నాట్యం ఆడుతుంది. ఇక మరి జైలుకు నిలమొన్న కవితమ్మ వాయ్, జగన్ జైలుకు పోయి ముఖ్యమంత్రి ఆయ్, నారచంద్రయ్య జైలుకు పోయి ముఖ్యమంత్రి ఆయ్, రేవంత్ రెడ్డి జైలుకు పోయి ముఖ్యమంత్రి ఆయ్. ఇక ఇప్పుడు ఇక మరి లిక్కర్ దందాలు ఇక మరి ప్రసిద్ధిగాంచిన పేరుగాంచిన తల్లి కవితమ్మ ఇక తీహార్ జైల్లో ఇక మరి ఎట్ట ఉంటుంది ఏంది ఏం కథ అనేది కళ్ళ చూసి వచ్చింది. ఇక ఇప్పుడు తీహార్ జైల్లో జీవితాన్ని గడిపిన కవితమ్మ రేపో మాపో పార్టీ పెట్టబోతున్నది. ఆల్రెడీ ఈమె సామాజిక తెలంగాణ అని ఇప్పుడు రాగం ఎత్తుకుంటుంది కాబట్టి ఈమె సామాజిక తెలంగాణ పార్టీని రిజిస్టర్ చేయించింది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసేది అప్పుడే ఎలిచిపారేది. మన ఆమె కూడా అన్నదిగా సామాజిక తెలంగాణ అని. లేదు, ఈ తెలంగాణ జాగృతి మీద ఈమె బతుకమ్మ ఆటలు పాటల కార్యక్రమంతో మరి నడిపిస్తుంది కదా. తెలంగాణ జాగృతి దీన్నే పార్టీగా మరి కొనసాగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నట్టుగా కూడా ఇది చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇక గిట్లా ఇప్పుడు ఈమె సొంత పార్టీ పెట్టుకొని పక్కకు పోవాలని కొంత నడుస్తుంది కవితమ్మ. ఇక నాకు ఏడున్న ఉలుకు పలుకు ముందుకున్న ఉలుకు పలుకు ముందుకున్న ఉలుకు పలుకు ముందుకుండదు. ఇక మరి ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది. మరి ఎట చేద్దాం ఏంది ఏం కదా అంతదాకా నా వల్ల ఇద్దట్లేదు. నాకు కాళ్ళ లెక్కలు మెసపడుతున్నాయి. ఇక నా కొడుకు ఆశ, నా కొడుకు కోరిక నెరవేర్చకపోతే రేపు నేను చచ్చినా నన్ను సాపిస్తాడు, మన్ను పోస్తాడు, మాయ గిట చేసిపోయా గడ చేసిపోయా అంటాడో ఏమో అని ఇప్పుడు కేసు రాబోయబడ్డది. ఇక మరి ఇటు ముఖ్యమంత్రిగా చూడాలన్నా, కేంద్ర మంత్రిగా చూడాలన్నా, ఇటు బీఆర్ఎస్తో విలీనం కావాలన్నా, లేకపోతే హరీష్ రావుకు సురుకు పెడితే ఇక ఆయన బీజేపీకి పోని, కాంగ్రెస్కి పోని, ఎక్కడన్నా పోని, లేకపోతే వేరే కుంపటే పెట్టుకొని నేను మాత్రం నా కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆయన కలలుగా అంటుండు. ఇక ఇంట్లో కవితమ్మ మాత్రము ఇక పార్టీని రేపు పార్టీని పెట్టుకొని ఇక ఆమె కథగా అమ్మేయబోతుంది. మరి ఆఖరికి వస్తల కల్లా వీళ్ళ పంచాది ఆంధ్రాలో ఉన్న జగను షర్మిల లెక్క అవుతుందా ఏంది అనేది మళ్ళీ ఒకటి తెర మీదకి వచ్చింది. ఆంధ్రాలో ఇక జగన్ ఓడిపోయేదాకా వెంటనే పడదు ఈ మాతల్లి. అయ్యో నేను మా అన్న ఎంగిలిపాలు తాగి బతికితి, మా అన్న ఎంగిలిపాలు చీకి బతికితి, తోడబుట్టిన తోడాయే, రక్త సంబంధమాయే మా అన్న అనేది ఆమె జాలి లేకపాయే. అన్నాన్ని జాడి తంతే కథం ఇంకోరు మొత్తం ఫుట్బాలే ఆడుకుని ఆఖరికి వస్తారు కల్లా జనం ఏమనుకొచ్చిర్రు, జగన్ మంచోడైతే వాళ్ళ శల్యనే ఆయనని పక్కకు పెట్టింది, దూరంగా పెట్టింది, శల్యనే దగ్గరికి రానిస్తలేదు అన్నని. ఇక మరి గసంటప్పుడు మరి మనం ఎందుకు దగ్గర అని, మనం ఎందుకు ఆదరించాలి, మనం ఎందుకు ప్రేమ చూపాలి అని జనాలు కూడా జాడిచ్చి తన్నిది అయిపోయి. మరి రేపు ఈ కథ కూడా అట్టనే అవుతుందా ఏంది? కేటీ రాముంది కవితమ్మ భాగవతం కూడా ఘటన అవుతుందా అంటే రాజకీయంలో ఎట్టనైనా అవుతుంది, రాజకీయంలో ఏవైనా కావచ్చు, కడుపులో పుట్టిన వాళ్ళకే బంధాలు తెగిపోవచ్చు. గస వంటిదే ఈ రాజకీయం అంటే మామూలు కాదులో. పానానికి పానమైన ఆ పానాలను విడదీసేది ఎడవాపేది రాజకీయము. అన్నజలేది కడుపులో పుట్టిన కూడా ఎడవాపుతుంది రాజకీయం. అది కథ. మొత్తానికి కుర్చీ కోసం ఈ రకంగా
తెలంగాణ రాష్ట్రంలో ఇక మరి కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద కథే జరగబోతున్నది. ఏవో ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ముచ్చటే మొత్తం దివాలా తీసినాం. ఇక ఆయన చెప్పిండు కదా, పెద్ద మనిషి ఏం చెప్పిండు, దివాలా తీయించిర్రు. కల్వకుంట్ల కుటుంబము దోసుకొని దాచుకొని దోపిడీ చేసి దివాలా తీయించిర్రు. ఇప్పుడు నన్ను కోసిన తూటు పశ లేదు, ఏం చేస్తారో చెయ్యిర్రి, ఎట్లా చేస్తారో చెయ్యిర్రి. యుద్ధం చేసేది మీరు జనాల మీదనా? ఇప్పటిదాకా అదే కదా మనం చెప్పుకున్న చరిత్ర. ఇక వీళ్ళు కూడా అదే రాసుకొచ్చారు. ఇక వీళ్ళ ఏముంది, గదే కథ గదే ముచ్చట. 18,500 కోట్లు వచ్చినా ఇక మరి ఈ పథకాలకు ఉద్యోగస్తులకు ఇవ్వాలంటే 22,500 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అయినా ఇటో అటో తిప్పలబడి ఉద్యోగస్తులకు 1 తారీఖే జీతం ఇస్తున్నాము. లేకపోతే ఈ వచ్చే పైకము ఈ 18,500 కోట్లు నెలకు వస్తున్నాయి కదా, అట్ని ఎట మంచుతారో పంచుర్రి. ఏది ఆపుదామో ఆపుదాం, ఏ సంక్షేమ పథకం ఆపుదాం. ఇక ఇదో కథ నడుస్తుంది. ఇక దీంట్లో ఇక వీళ్ళు బారుబూరు బస్సానపేట రాసిన ఉద్ధారకం ఏముంది, ఏమి లేదు, అంత గదే కథ. ఆయన చెప్తుండు రాష్ట్రమే దివాలా తీసింది. ఇక దివాలా తీసినందుకు నేను వచ్చి దాన్ని ఆ పొక్కలు ఊడుపుకుంటూ వస్తున్నా. ఇక మీరు ఎన్ని కథలు పడ్డా ఎంత ఇది చేసినా పశ పుట్టకైతే అయితే లేదు, ఆడి పోయినాక అంత గందరగోళంలో ఉంది కథ అనేది ఇప్పుడు ఆయనే ముంగటేస్తుండు. దీని అంతా కారకులు ఎవరు, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు అనేది కథ ముంగడికి వస్తుంది. ఇక ఇలా ఏం చెప్పుకున్నది ఇక దానికే ఏవో ఉచితాలు తగ్గించాలి, అరువులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 ఉన్న బియ్యాన్ని, కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తే ఆనాడు ఎన్టీఆర్ను దేవుడని కొలిచినారు జనమో. ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలు ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదో, తుమ్మల పలుకో. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులున్నాయో. రేపటి సంధి వీటిని జల్లెడబడితే బాగుండు అని కడుపులో ఉన్నదో. తినడానికి లేని వారికే బియ్యం ఇయ్యాలి. ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు కానీ నేను చెప్పే పరిస్థితి వచ్చెనో. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయనకు కోపం రాదంటే ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అరువులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండటం వల్ల ఉచితాలు అనర్వులకు అందుతున్నాయి. తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి ఇవ్వద్దు. కిలో బియ్యం రూపాయలు 3 ఉన్నప్పుడు 2 రూపాయలకే అందించిన ఎన్టీ రామారావును దేవుడు అన్నారు. కానీ ఇప్పుడు కిలో బియ్యం 60 ఉన్నప్పటికీ ఉచితంగా ఇస్తారా? ఇది పద్ధతి కాదు కదా అని తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్ కార్డులు ఉన్నాయని ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటున్నాడు తుమ్మల. ఎట్లా చేయొద్దు, ఏమి చేయొద్దు. నేను పుసుక్కున్న ఇంకేమన్నా అంటే మరి ఇక రేపు నా మీద ఏం వేటు పడుతుందో మొత్తానికి గీ కథ నడుస్తుంది. అయినోనికి కానోనికి రేషన్ కార్డు ఉన్నాయి. నిరుపేదోడికి రేషన్ కార్డు ఉండాలి. ఉచితాలు ఇలా కొంతమందికి కూడా ఉన్నోళ్ళకు కూడా ఉచితాలు పోతున్నాయి. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు అరగకేడిచినట్టు ఉంది కథ. ఇక అందుకనే ఈ ఉచితాలు అనేటివి బంద్ పెట్టాలి. ఇంట్లో నిరుపేదోనికి ఉచితాలు ఇవ్వాలి, ఉన్నోనికి తగ్గించాలి, జల్లెడ పట్టాలి అనేది ఇక ఈయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి రేపు ఈ కథ ఏడికి వస్తుంది, ఎందాకు వస్తుంది. తుమ్మల లోపల మరుగుతున్న
మరి ఏదైతే ఇది ఉన్నదో దానికి మరి ఏమైనా తొవ్వ దొరికేనా, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం. నన్ను కోసినా అదే ఎలా చెప్పుకుందే. చలో ఫారా హుషార్. పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. వైమానిక దాడి సైరన్లు మోగగానే సేఫ్ జోన్కెళ్ళడం, దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవ్వడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటాం. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్. కాశ్మీర్లోని 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి. ఇంకా ఈ మునాస్టపోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా అంటే, వీళ్ళ సరుకులు కొన్ని సింగపూరు, ఇండోనేషియా, శ్రీలంక దేశాలకు పంపించి ఈ బద్మాషిగాళ్ళు వాళ్ళ సరుకులు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మన భారత్ పంపించే ఉపాయం చేస్తున్నారట. అందులో ఎవరో పసిగట్టి వీళ్ళ కథ అంతా బండారం అంతా ఇంకా బయటకు తీస్తున్నారట. అవి ఏందో పండ్లు ఫలాలు ఎండు ఖర్జూరాలు అక్కడ ఎక్కువ మందే కదా, అవి అక్కడ పంపించి మళ్ళీ వాటిని మన భారతదేశానికి పంపిస్తున్నారు. ఇక మళ్ళీ పోతే ఇంకేదో సోడా యాసిన ఇంకేదో సిమెంటు అది కూడా పంపిస్తున్నారట ఈ దొంగ బయటవాసుగాళ్ళు. మళ్ళీ అది ఇటు సింగపూరు, ఇండోనేషియా, శ్రీలంక అటు పోయి మళ్ళీ అవి మన భారత్కు వస్తున్నాయట. ఈ కథ నడుస్తుందట. మొత్తానికి ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి. పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో ఘటన. కావాలని చేసినదేనని కుటుంబ సభ్యుల ఆరోపణ. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పౌరుల భద్రత సన్నద్ధతపై బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డ్రిల్స్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను వివరించింది. వైమానిక దాడులు జరిగినప్పుడు అప్రమత్తం చేసే సైరన్లు మోగగానే ప్రజలు ఏం చేయాలన్నది ఈ డ్రిల్లో వివరిస్తారు. శత్రుదేశం దాడి చేసినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో సామాన్య పౌరులకు, ప్రత్యేకంగా విద్యార్థులకు ఇందులో చెబుతారు. ఆకాశ మార్గాన విదేశీ నిఘాను తప్పించుకోవడానికి హఠాత్తుగా లైట్లు ఆపేసిన, తగ్గించిన, భయపడకుండా, కంగారు పడకుండా అనేది ఈ రకంగా ఉన్నది. ఇక మరి పాకిస్తాన్ వాళ్ళు లోపటంగా ఇంకేదో చేయబోతుర్రు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక మరి ధీటుగా మరి ఇక అన్నీ ఇటు వైమానిక ఇక మరి సైనిక అన్నిట్లల్లో మనదే ఇక మరి హవా ఉంది కాబట్టి, బలం ఎక్కువ ఉంది కాబట్టి మరి రేపు ఎట్ట తట్టుకుంటుంది ఏంది ఏం కథ అనేది ఇక చూద్దాం. మొత్తానికైతే ఉపాయాలు అయితే నడుస్తున్న ఈ తీర మూతికాడికి వచ్చింది. ఇక యుద్ధం రేపో మాపో అన్నట్టే ఇక మరి కథ అయితే కమ్ముకొస్తుంది. చూడాలి మరి. ఈనాడు యుద్ధ సన్నద్ధత పెంచుదాం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు మీరు. అనా పైసా అప్పు పుట్టట్లేదు. ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రహదారులు వేయడం కాదు, గుంతలు పూడ్చేందుకు డబ్బులు లేవు. ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పోలీసు అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ.
ఇక ఇది ఎల్లాక చెప్పుకున్న ముచ్చటే. ఇక పెద్ద మనిషి నితిన్ గడ్కరీ వచ్చిందట తెలంగాణ గడ్డ మీదకి. అంబర్పేటలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో సూర్యనారాయణ గుప్తా, అంజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఇక ఆళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ గుంపు కట్టుకొని వచ్చిర్రు. అయితే రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల పనులు, ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం, 10,000 కోట్లతో విజయవాడకు 6 లేన్ల రహదారి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూపాయలు 6,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇక నిన్న పెద్ద మనిషి నితిన్ గడ్కరీ వచ్చిండు. తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాదులోని అంబర్పేటలో BHCL వద్ద వంతెనలను గడ్కరీ సోమవారం ప్రారంభించారు. హైదరాబాదులో 2,169 కోట్లు, కుమ్రంభీం జిల్లాలో 3,900 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుమ్రంభీం జిల్లా రెబ్బెన మండలంలో కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గడ్కరీ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక ఇల్లో పాల్గొని మొత్తానికైతే రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల పనులు చేయాలని కంకణం కట్టుకుర్రు. ఇక గిది కథ గిట్ట నడుస్తుంది. వ్యవహారం కళాకాలం గుర్తుండేలా, గదే అందాల పోటీల కథ. ఇదేంటిది? కుటుంబాల్లో ఇసుక తుఫాన్. ఇదేంది? క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు, ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు, కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. అరే, క్వారీల్లోంచి ఇసుక నింపుకొని రహదారులపైకి అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లారీ ఢీకొని ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, మల్వర్ మండలాల్లో TSMDC నిర్వహణలో కొనసాగుతున్న క్వారీల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. మహదేవపూర్ మండల పరిధిలో 11 ఇసుక క్వారీలు ఉండగా మల్వర్ మండల పరిధిలో 1 ఉంది. ఈ క్వారీల నుంచి రోజుకు సగటున 920 లారీలు, అమ్మా పెద్దగానే ఉంది కథ, 920 లారీలు హైదరాబాదు, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా ప్రమాదకరంగా నడుపుతుండడం స్థానికుల ప్రాణాల మీదకు తెస్తుంది. అరే, కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 2020 నుంచి 2025 ఇప్పటి వరకు 59 లారీ ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. ఇక కాళ్ళు పోయి, కళ్ళు పోయి, చేతులు పోయి, నరక యాతన వాళ్ళ బతుకు. ఇక ఇది హైదరాబాదు, వరంగల్ ప్రాంతాలకు లారీల ఇసుక కథ అంతా. ఇక మరి లారీలలో రావాలి కాబట్టి వీళ్ళు కన్ను మూసి కన్ను తెచ్చే లోపు ఇక అది మన బుల్లెట్ రైల్ లాగా ఉరుకులో పెట్టాలనేది ఇక వీళ్ళు కథ. ఇక పాపం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టజీవులా ఈడంగా ఆడ బాయి కాడుకో, గొడ్డు కాడుకో, గొర్రె కాడుకో పోయేటోళ్ళు ఇది. ఇక గట్లా ఇక చూడు, ఈయన కాళ్ళు లేవు, అతి వేగంతో గట్ట ఉరుకులో పెట్టి మంది ప్రాణాలకు ఎసరు పెడుతుర్రు. జర తస్మా జాగ్రత్త, పాపం జనాలను ఆగం చేయకుర్రి. ఇక మరి ఇప్పటికైనా దీని మీద సర్కారు కొద్దిగా మరి ఎట్లయితే వీళ్ళకి న్యాయం అవుతుంది, ఏ రకంగా అయితే మునుముందు ఈ ప్రమాదాలు తప్పుతాయి అనేది కూడా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఇక మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మరి పొద్దుగాటి ముచ్చట్లకు మరి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నాకు ఏం చేయాలి, మీరు చూస్తూనే ఉండాలి. ANN.